హాయ్ హలో, నేను మీ అనుష. వెల్కమ్ టు స్మార్ట్ అనుష ఛానల్. ఈరోజు మనము సండే స్పెషల్ చేసుకుందామండి. తలకాయ కూర చాలా చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకునే విధానం చూద్దాం. గిన్నెలో తలకాయ ముక్కలను వేసుకొని 3 టేబుల్ స్పూన్ అల్లం వేసుకోండి. ఫ్రెష్గా దంచి వేసుకోండి, అప్పుడే చాలా బాగుంటుంది. 1.5 పసుపు వేసుకోండి స్పూన్స్. తర్వాత పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఆనియన్ ముక్కల్ని సన్నగా తరుక్కొని వేసుకోండి. ఒక పెద్ద ఆనియనే కట్ చేసుకున్నానండి నేను. ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి మొత్తము కలిసేలాగా కలుపుకోండి. ముక్కలకి పట్టాలండి. అల్లం పేస్టు, పసుపు అంతా ముక్కలకు పట్టాలి. మంచిగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కారం వేసుకోండి, తగినంత వేసుకోండి. నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఎక్కువనే పడుతుంది. ఒక 3 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి నేను కారము. తర్వాత ఆయిల్ పోసుకోండి. ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలిసేలాగా ముక్కలకి మంచిగా కారము, నూనె అంతా పట్టేలాగా మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోండి. ఇది మా అక్క చేసిందండి కూర. చాలా చాలా బాగా చేసిందండి మా అక్క. సరిపడా ఉప్పు వేసుకోండి. చింతపండు ఉంటుంది కదండి, కొంచెం ఒక చిన్న ఉల్లిగడ్డ అంతా తీసుకుందండి చింతపండు. దాన్ని రెబ్బలుగా తుంచి వేసుకుంది. తర్వాత ఇప్పుడు పైనుంచి ఒక 1/2 గ్లాస్ నీళ్ళని ఇట్లా పోసుకుందండి. ఇలా పోసాక స్టవ్ మీద పెట్టేసిందండి. ఇలా మొత్తము స్టవ్ మీద పెట్టేసి పక్కన వేడి నీళ్ళు పెట్టుకొని, ఇంకొక స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టుకొని, కూర కొంచెం మగ్గాక ఆ వేడి నీళ్ళని కూరలో పోసుకోవాలండి. చన్నీళ్ళు పోయకూడదండి. చన్నీళ్ళు పోస్తే టేస్ట్ వేరేలాగా మారుతుంది, ముక్క కూడా తొందరగా ఉడకదండి. వేడి నీళ్ళని మరగపెట్టుకొని పోసుకోవాలండి. ఇప్పుడు పోసుకున్న తర్వాత బాగా ఉడకనివ్వండి. మూత పెట్టేసుకొని మంచిగా ఉడకనివ్వండి. ముదురు తలకాయ అయితే ఒక 1/2 అవర్ ఉడకనివ్వాలండి. లేతదైతే ఒక 20 మినిట్స్లో ఉడికిపోతుందండి. ఇలా మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. అయిపోయిందండి, ఉడికింది. ఇంకా స్టవ్ బంద్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి తలకాయ కూర. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.